ఆకాశవాణి. పాకిస్తాన్పై యుద్ధంలో భారత్ సాధించిన విజయం 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక స్పాట్లైట్. డిసెంబర్ 16 ప్రపంచ రాజకీయ చరిత్రలో అతి ముఖ్యమైన చిరస్మరణీయమైన రోజు. ఆ సమయంలో కేవలం 13 రోజుల్లో ఒక యుద్ధం జరిగి ఒక సార్వభౌమ జాతి ఆవిర్భవించింది. అదే బంగ్లాదేశ్. దక్షిణాసియా భూ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసిన ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని, పూర్వపు తూర్పు పాకిస్తాన్లో తన సొంత ప్రజలపైనే ఆ దేశం జరిపిన అత్యాచారాల్ని వెలికితీసి మన ముందు నిలిపిన యుద్ధం అది. 1971 సంవత్సరంలో జరిగిన ఈ యుద్ధం పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్పై అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణిచివేత విధానాల పర్యవసానం. దీనివల్ల తూర్పు పాకిస్తాన్లో ఊహకందని స్థాయిలో మానవతా సంక్షోభం నెలకొని 1 కోటి మందికి పైగా శరణార్థులు భారతదేశం శరణుజొచ్చి వలస వచ్చారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ చేసిన అన్ని రాజకీయ, దౌత్య ప్రయత్నాలు విఫలమైన తరువాత సైనిక ప్రత్యామ్నాయాన్ని మన దేశం వినియోగించవలసి వచ్చింది. బంగ్లాదేశ్ చరిత్రలో 2020 సంవత్సరం కూడా ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి సంవత్సరం కూడా ఇదే కావడం విశేషం. పాకిస్తాన్ సైన్యం గద్దె దిగిపోవాలని నిర్ణయించి ఎన్నికలు ప్రకటించింది. షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తూర్పు పాకిస్తాన్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ఆయనకు అధికారాన్ని బదలాయించేందుకు సైనిక జనత విముఖత చూపింది. 1971 ప్రారంభంలో ఢాకాలో రామన్ రేస్ కోర్స్ వద్ద చారిత్రాత్మక ప్రసంగం చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లా ప్రజలకు ఒక కొత్త దేశాన్ని, ఒక సార్వభౌమ రాజ్యాన్ని, వారి పట్ల వివక్ష లేని ఒక ప్రదేశాన్ని కల్పిస్తానన్న వాగ్దానం చేశారు. আমি 10 তারিখে বলে দিয়েছি যে ওই শহীদের রক্তের উপর দিয়ে পাড়া দিয়ে আজ কৃষিতে মুজিবুর রহমান যোগদান করতে পারে না। জয় বাংলা. షేక్ ముజిబుర్ రెహమాన్ స్వప్నమైన సార్వభౌమ బంగ్లా జాతిని సాధించేందుకు ముక్తివాహిని లేదా ముక్తి సైన్యం ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు పశ్చిమ పాకిస్తాన్ను భయకంపితం చేసింది. ఫలితంగా పశ్చిమ పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ టిక్కా ఖాన్ను తూర్పు పాకిస్తాన్ పాలకుడిగా నియమించింది. తూర్పు పాకిస్తాన్లో అత్యంత దారుణమైన, అమానుషమైన దాడులను లెఫ్టినెంట్ జనరల్ టిక్కా ఖాన్ ఆదేశించాడు. సామాన్య ప్రజల మద్దతు కూడగట్టుకున్న ముక్తివాహిని బంగబంధు పిలుపు అనంతరం దేశంలో విస్తృతమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా వర్షపు నీటిలో మునిగిపోయిన గ్రామీణ ప్రాంతాల్లో అదుపు సాధించింది. అయితే వర్షాకాలం ముగిసిన అనంతరం సైన్యం మళ్లీ తన శక్తులను కూడగట్టుకుని భూభాగం మొత్తంపైన తిరిగి అదుపు సాధించింది. 2 పక్షాలు కూడా క్రమంగా యుద్ధం దిశగా అనివార్యంగా ముందుకు సాగాయి. 1971లో తూర్పు పాకిస్తాన్లో సైనిక చర్యకు ఆ తర్వాత అధికారి కానున్న లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోడా అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. The planning was done in good time because we had the time. And the second thing is that we realized that unless we achieve success in the shortest possible time, the United Nations and the other major nations would like to try us from carrying on fighting as a ceasefire rather than giving us time to have proper victory. So we didn't want anything less than victory. I evolved that we should be able to surprise and we should also be able to have mobility. Now the communications were very sparse. యుద్ధం అధికారికంగా ఇంకా ప్రారంభం కాకముందే భారత సైన్యం బోయిరా ఘర్షణలో విజయం సాధించింది. పాకిస్తాన్ సైన్యం భారత వైమానిక స్థావరాలపై సరిహద్దు వద్ద దాడి చేయడంతో డిసెంబర్ 3వ తేదీన యుద్ధం అధికారికంగా ప్రారంభమైంది. భారత వైమానిక దళ ప్రతిదాడి స్పందనకు ప్రణాళిక వేసిన వారిలో ఉన్న ఎయిర్ మార్షల్ హెచ్సి దివాన్ మాటల్లోనే ఏం జరిగిందో విందాం. The Air Force bombed each and every airfield, whether in use or out of use in Pakistan, East Pakistan. And every airfield was immobilized. Once it was immobilized, they were just not able to take off. We dared them, more or less, to really fly over some of their military airfield, which was primarily in Dhaka, Tezgaon, but they did not come up because they realized that the Air Force was quite superior మరోపక్క భారత దళాలు తూర్పు పాకిస్తాన్లో ముందుకు సాగుతూ డిసెంబర్ 5వ తేదీ కల్లా దర్సానా, ఠాకూర్గాం,
కమల్పూర్ అఖౌడా పైన అదుపు సాధించాయి. ఢాకా పైన కూడా రోజంతా భారీగా దాడులను భారత వైమానిక దళం కొనసాగించింది. The Air Force promised us to give favorable air situation, which they achieved within the first 36 to 48 hours and kept the enemy practically grounded. And they were able to give us certain amount of support to make up heavy artillery, and because it was not possible on these byways to be able to very heavy weapons either. అన్నిటికంటే కీలకమైన ప్రణాళిక తూర్పు పాకిస్తాన్ను సముద్ర మార్గం నుంచి గగనతలం నుంచి కూడా దిగ్బంధనం చేయడం. దీనివల్ల పాకిస్తాన్ దళాలకు అదనపు సరఫరాలు లేకుండా నిరోధించగలిగారు. భారత్ తన వద్ద ఉన్న భారీ యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను బంగాళాఖాతంలో నిలిపి తన సముద్ర స్టెల్త్ నౌకలను వినియోగించింది. ఈ యుద్దంలో కీలక పాత్ర పోషించిన వైస్ అడ్మిరల్ మిహిర్ కుమార్ రాయ్ ఈ విధంగా చెప్తున్నారు. In 71 we had the blockade. We prevented any of the ships and prisoners moving out by the khals, etc., because we had aircraft. And when I spoke to Admiral Sharif when he was a prisoner in Fort William, and he said, I was deaf, I was blind, because day and night the Navy hammered us in all the inside khals, etc., leading to the seas. దక్షిణాసియాలో భూ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసిన అతి స్వల్ప వ్యవధి యుద్ధాల్లో ఒకటిగా కూడా 1971 యుద్ధాన్ని గుర్తుంచుకుంటారు. యుద్ధం ప్రకటించిన తర్వాత కేవలం 3 రోజుల్లో భారత దళాలు పాకిస్తాన్ వైమానిక దళాన్ని పూర్తిగా లొంగదీసుకోగలిగాయి. ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారత పార్లమెంట్లో కూడా గుర్తించారు. The people of Bangladesh battling for their very existence and the people of India fighting to defeat aggression now find themselves partisans in the same cause. The government of India have, after the most careful consideration, decided to grant recognition to క్షేత్రస్థాయిలో సైనిక చర్యకు ప్రణాళికలు వేసి అమలు చేస్తున్న తూర్పు కమాండ్ సుదీర్ఘకాలం పాటు యుద్ధం జరగకుండా చర్యలు తీసుకుంది. యుద్ధభూమి నుంచి వెనుతిరిగేందుకు పాకిస్తాన్ దళాలు చేసిన ప్రయత్నాలన్నింటినీ భారత సైన్యం వమ్ము చేసింది. అచంచలమైన అసమానమైన సాహసంతో 41 మౌంటైన్ బ్రిగేడ్ అప్పటి తూర్పు పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతంలో మరొక ముఖ్యమైన పట్టణమైన జెనీదాపై అదుపు సాధించింది. అప్పటి తూర్పు కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ జేఎఫ్ఆర్ జేకబ్ ఇలా చెప్తున్నారు. We planned the campaign in such a manner so that we'd move fast and we would suffer the minimum casualties. To do this, we at Eastern Command selected our main objective to be Dhaka, and we then selected subsidiary objectives to assist in this. They were not towns but communication centers and command and control centers. For example, in the western sector we selected Magura, Farida and Faridpur. In the eastern sector we selected Chandpur and Daudkandi. పరాజయం అంచున నిలిచి ఉన్నామని గుర్తించిన తూర్పు పాకిస్తాన్ గవర్నర్ చర్చలు ప్రారంభించవలసిందిగా పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ను కోరారు. ఆ సమయానికి భారత దళాలు జనరల్ బెన్ గొన్జల్వెస్ నేతృత్వంలో ఆషూగంజ్ వద్ద మేఘనా నదికి చేరుకున్నాయి. ఢాకా ఎంతో దూరం లేదు. పశ్చిమ ప్రాంతంలో పాకిస్తాన్ దళాల దృష్టి మళ్లించేందుకు తన దాడులను ఉధృతం చేసింది. భారతీయ దళాలిచ్చిన స్పందన ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే శత్రువును మానసికంగా సైనిక పరంగా కూడా చిత్తు చేయగలిగారు. భారతీయ క్షిపణి నౌకలు డిసెంబర్ 9వ తేదీన కరాచీ రేవుకు నిప్పంటించాయి. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఈ దాడి శత్రువును మానసికంగా ధ్వంసం చేసిందని వైస్ అడ్మిరల్ మిహిర్ రాయ్ గుర్తు చేసుకుంటున్నారు. We took no one's permission but missile Karachi, and more than Karachi, the Kamari oil tanks, which really made the shortage of fuel. Besides that, it broke the morale of the Pakistan Navy and the people in Karachi. తూర్పు సరిహద్దులో శత్రుదళాలు వంతెన్ను ధ్వంసం చేయడంతో భారతీయ సైన్యం 36 గంటల పాటు ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ అనంతరం మేఘనా నదిని దాటింది. స్థానిక జనాభా ముక్తివాహిని పడవలతో భారతీయ దళాలకు తోడ్పడ్డాయి. We had, with Mukti Bahini, been able to achieve favorable situation as far as the civilian population is concerned. So wherever we went, they were there ready to help us. Whether they are rickshaws or they are country boats for crossing river, rickshaws were carrying our stuff. ఐఎన్ఎస్ విక్రాంత్ పై దాడి చేసేందుకు అమెరికాలో తయారు చేసిన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని ఉపయోగించాలని పాకిస్తాన్ యోచించింది. వారి దుర్మార్గపు ఆలోచనలను నిర్వీర్యం చేస్తూ భారత నౌకాదళం విశాఖపట్నం తీరం వద్ద ఈ జలాంతర్గామిని వేటాడి ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై ఉన్న వైస్ అడ్మిరల్ ప్రకాష్ ఈ విధంగా చెప్తున్నారు. Ship like aircraft carrier is a very big target, and in fact the whole honor of the Indian Navy was crystallized in this one target. I received message straight away that Ghazi sunk. Now it was a tremendous relief.
మరోపక్క భూతలంపై కూడా భారతీయ దళాలు వ్యూహాత్మకంగా, సైనికంగా అత్యంత సునిశ్చితమైన పాటవాన్ని కనబరిచాయి. డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 2వ పారా బెటాలియన్ తంగైల్ ప్రాంతంలో పారాడ్రాపై రంగంలోకి దిగింది. దీంతో మైమెన్ సింగ్ సెక్టార్లో ఉన్న పాకిస్తాన్ దళాలు ఢాకాకి తమ దళాలను మోహరించలేకపోయాయి. మళ్లీ ఈసారి కూడా ముక్తివాహిని, స్థానిక జనాలు ఈ ఆపరేషన్ విజయవంతం చేయడంలో మంచి పాత్ర పోషించాయి. The 7th American Fleet was approaching the Bay of Bengal. It became imperative to finalize the fall of Dhaka. To achieve that, I felt that I must help the army in a bigger way and to quicken up the whole process of marching towards Dhaka. The closest that the army echelon or the army advanced troops were, they were in the north. So we had used this paradrop in the north of Dhaka. యుద్ధం ప్రారంభమైన 10 రోజుల తర్వాత డిసెంబర్ 12వ తేదీన పాకిస్తాన్ దళాలు వివిధ సెక్టార్లలో లొంగిపోవడం ప్రారంభించాయి. ఆ తరుణంలో సైనిక దళాధిపతి జనరల్ శామ్ మనీక్షా ఆకాశవాణి ద్వారా చేసిన చారిత్రాత్మక ప్రసంగం ప్రసారమైంది. ఆయుధాలు అప్పగించి లొంగిపోవలసిందిగా జనరల్ నియాజీని మన సైనిక దళాధిపతి కోరారు. జెనీవా ఒడంబడిక ప్రకారమే శత్రువులతో తాము వ్యవహరిస్తామని జనరల్ మనీక్షా హామీ ఇచ్చారు. ఇక గత్యంతరం లేదని అర్థం చేసుకున్న పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ పోరాటాన్ని అంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తూర్పు పాకిస్తాన్ గవర్నర్ కు అధికారాలు అప్పగించారు. ఆ సమయంలో జరిగిన ఒక కీలక సమావేశం అనంతరం గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. తొలిసారిగా లొంగిపోయి తల ఒగ్గే 2 రోజుల ముందు జనరల్ నియాజీ అమెరికా కాన్సుల్ జనరల్ వద్దకు వెళ్లి కాల్పుల విరమణ జరపాలని, తన సైనికులను కాపాడాలని కోరుతూ జనరల్ మనీక్షాకు ఒక సందేశం పంపారు. అందుకు అంగీకరించిన జనరల్ మనీక్షా పాకిస్తాన్ సైన్యం తన సైనికులందరినీ లొంగిపోయేలాగా ఆదేశించాలని కోరారు. అప్పుడు జరిగిన పరిణామాలను వివరిస్తున్నారు జనరల్ జేకబ్. As we landed, I was received by the Pakistan Army Chief of Staff, plus there were the foreign press, the whole lot of them, as well as the United Nations representatives who offered us their good services to negotiate. I felt that they had no role in the surrender, so I thanked them, and I then proceeded on towards Niazi's headquarters. We had a lot of trouble in reaching Niazi's headquarters. The fighting was still going on in the bits of the town. We could hear the firing, and Mukti Bahini stopped us, and they wanted to attack Niazi's headquarters. I told them Niazi was about to surrender and there was no point in doing so. డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 4:30 ఢాకా రేస్ కోర్స్ వేదికగా లొంగుబాటు పత్రాలపైన సంతకాలు జరిగాయి. లొంగుబాటుకు సంబంధించిన లాంఛనాలన్నింటినీ జనరల్ జేకబ్ ఏర్పాటు చేశారు. లొంగుబాటుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్న జనరల్ జగ్జీత్ సింగ్ అరోడా చిరస్మరణీయమైన ఆ ఘటన గురించి మాట్లాడుతున్నారు. I had decided that we take the surrender in public view. So that's why the surrender was taken on the race course. And the public has gathered there in absolutely large numbers, which has had a tremendous effect on public. డిసెంబర్ 16వ తేదీ ఉదయం పశ్చిమ సరిహద్దుల్లో భారత్ ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించింది. యుద్ధం ముగిసింది. ఒక కొత్త జాతి ఆవిర్భవించింది. తూర్పులో బంగ్లాదేశ్ సరికొత్త దేశంగా అవతరించింది. 1972 జనవరి 12వ తేదీన షేక్ ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మానవత్వం కోసం పోరాటం జరిపిన భారతీయ సైనికులు లక్షలాది మంది బంగ్లా ప్రజల స్వప్నాలను సాకారం చేశారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ తన నౌకాదళంలో సగం, తన వైమానిక దళంలో 4వ వంతును కోల్పోయింది. ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాటం చేసి తమ ప్రాణాలను అర్పించిన 3500 మందికి పైగా భారతీయ యుద్ధ వీరులను ఆ దేశం ఈ రోజు కృతజ్ఞతాభావంతో గుర్తు చేసుకుంటోంది. ఆనాడు తూర్పు కమాండ్ అధిపతి అయిన జనరల్ జేకబ్ అత్యద్భుతమైన భావోద్వేగంతో నిండిన కవితతో అమరవీరులకు ఈ విధంగా నివాళి అర్పిస్తున్నారు. What passing bells for these who die as cattle? Only the monstrous anger of the guns, only the stuttering rifles' rapid rattle can patter out their hasty horizons. No mockeries now for them, no prayers, nor bells, nor any voice of mourning save the choirs, the shrill, demented choirs of wailing shells and bugles calling for them from sad shires. ఇంతవరకు మీరు పాకిస్తాన్పై యుద్ధంలో భారత్ సాధించిన విజయం 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక స్పాట్లైట్ కార్యక్రమం విన్నారు. అనువాదం, వ్యాఖ్యానం శ్రీమతి తురగా ఉషారమణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వార్తా విభాగం సమర్పణ.